దోమలు కొందరినే ఎందుకు ఎక్కువ కుడతాయి? మనం చాలా సార్లు వినే ఉంటాం, చుట్టూ ఎంతమంది ఉన్నా దోమలు ఒక్కరినే టార్గెట్ చేసి కుడతాయి. ఇవి నిజంగా టార్గెట్ చేస్తాయా అంటే అవును, దోమలు కొందరిని ఇష్టంగా టార్గెట్ చేసి కుడతాయి. న్యూయార్క్ లోని రాక్ఫెల్లర్ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం దోమలు మన చర్మం మీద ఉండే కొన్ని రకాల కెమికల్స్ వాసనకు అట్రాక్ట్ అవుతాయి. వాటిలో ముఖ్యంగా కార్బాక్సిలిక్ యాసిడ్. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ మన చర్మం మీద ఉంటుంది. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. మన చెమటను తిన్నప్పుడు ఈ బ్యాక్టీరియా తయారవుతుంది. మనలో ప్రతి ఒక్కరి బాడీ స్మెల్ వేరువేరుగా ఉండడానికి కారణం ఈ కెమికల్ వల్లే. అయితే కొందరి చర్మం మీద ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. వాళ్ళ చర్మం నుంచి వచ్చే వాసన దోమలకు ఒక పర్ఫ్యూమ్ లాగా అనిపిస్తుంది. దాంతో చుట్టూ ఎంతమంది ఉన్నా సరే దోమలు నేరుగా వాళ్ళ దగ్గరికే వెళ్తాయి. ఎవరికైతే దోమలు ఎక్కువగా కుడతాయో ఆ వ్యక్తికి చనిపోయే వరకు కూడా దోమలు అతనికి అట్రాక్ట్ అవుతూనే ఉంటాయట. ఎందుకంటే మన చర్మం మీద ఉండే కెమికల్ ప్రొడక్షన్ మారదు. ఆ వ్యక్తి చనిపోయే వరకు ఆ కెమికల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. దోమలు మిమ్మల్ని ఎక్కువ కుడితే తిట్టకండి, పాపం అవి మిమ్మల్ని ఇష్టపడే వస్తాయి. వీడియోని లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ నేను పెట్టగానే మీ దాకా రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.